హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు తుఫాన్ స్టార్ట్ అయ్యి రెండో రోజు అండి. నైట్ నుంచి అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. పడుతూ ఆగుతూ ఉందండి. తుఫాన్ అంటే ఇదేనేమో. గాలి అయితే వేయట్లేదు చూడండి. ఆకాశానికి ఏదో చిల్లులు పడినట్లు అలా కురుస్తూనే ఉంది. చిరుజల్లు పడుతూనే ఉన్నాయి నైట్ నుంచి. ఈలోపైతే నేను కాఫీ తాగుదామనేసి కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. ఈరోజైతే టీ తాగాలనిపించట్లేదు. అందుకే కాఫీ అయితే ఒకప్పుడు కలుపుకున్నానండి. ఇలాంటి క్లైమేట్లో కాఫీ కానీ టీ కానీ కలుపుకొని తాగి చాలా బాగుంటుందండి. చికెన్ పులావ్ అయితే మా ఆయన చేయమన్నారని చికెన్ అయితే తెప్పించాను. చికెన్ పులావ్కి అయితే మసాలా కలిపిసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి చికెన్ని. కూరకైతే కొంచెం పచ్చి మసాలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. కూర చేయడానికి అయితే స్టార్ట్ చేస్తానండి. చికెన్ కూర గ్రేవీ కర్రీ చేద్దామని. వంటలు చేయడానికి అయితే గొప్ప స్పీడ్ పరిగెడతానండి నేను. వంటకైతే మాత్రం భయపడను. మనిషికి ఒక ఇష్టం అన్నట్లు నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఈలోపైతే రైస్ అయిపోయింది. చిన్న తప్పలో పెట్టానండి. ఎందుకంటే పులావ్ ఉంటుంది కనుక కొంచెం రైస్ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయి అందులో అయితే చికెన్ వేసేసాను. అలాగే పసుపు ఉప్పు వేసేసి ఒక పావుగంట సేపు వేపుకొని మూత పెట్టేసానండి. చికెన్ అయితే ఎక్కువసేపు వేపితేనే బాగుంటుందండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇదిగోటి నేనైతే ఒక పావుగంట సేపు అయితే వేపుకున్నాను, మూత పెట్టేసాను. ఈలోపు అయితే చికెన్ అయితే పులావ్కి నానపెట్టాను కదండి, అదైతే తీసేసి పులావ్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి ఆయిల్ వేసేసి మసాలాలు ఉల్లిపాయలు వేసేసి చికెన్ కూడా వేసేసి పులావ్ రెడీ చేసుకుంటున్నానండి. ఈలోపు చికెన్లోకి అయితే వాటర్ వేసేసానండి కూర కోసం. చికెన్ ఉడికేలోపు అయితే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తొందరగా అయితే అయిపోయింది పులావు. కొంచెం అంట్లు ఉంటే అలాగే కడిగించుకుంటున్నానండి. అయితే తొందరగా చేసేస్తాం కానీ అంట్లు కడిగేసరికి సరిపోతుందండి. మీ ఇంట్లో ఏమేమి వండుకున్నారు ఈరోజు స్పెషల్ ఏంటో నాకు కామెంట్స్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.